నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే మన భక్తి భాస్కర ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ కనుమ మరియు ముక్కనుమ శుభాకాంక్షలు. అమ్మ, ఇప్పుడు కనుమ అనంగానే పశువుల పండుగ. ఆ రోజు చక్కగా అలంకరణ చేసి అవును, పశువులకి పూజ చేయడం ఈ విధంగా చేస్తూ ఉంటారు. అవును, ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, కనుమ రోజు ఒక ఆకైనా కదలదు అనే ఒక అవును, సామెత అనేది ఉంది. అవునవును. ఎందుకు అంటూ ఉంటారు? ఆ రోజు చేసిన కార్యక్రమాలు అంటే ఏంటమ్మా చాలా కనుమ రోజు? చాలా మంచిది. మనకి భోగి, సంక్రాంతి పండగ ఎలాంటిదో కనుమ కనుమ. కూడా అలాంటిదే. అయితే ఈ కనుమ రోజున ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే అన్ని కార్యక్రమాలు 2 రోజుల్లో పూర్తి చేసుకున్నాం కాబట్టి మూడో ఉహుం. రోజులో ప్రవేశించాము. ఈ కనుమ రోజునమ్మ ప్రత్యేకంగా విశేషంగా గ్రామ దేవత ఆరాధన చేయాలి. గ్రామ దేవతలు. గ్రామ దేవతలు ఉంటారు ఆహా. కదా మరి ఊళ్ళో. అవును. మీరు పోలేరమ్మో, సత్యమో, ముత్యాలమో మీ గ్రామాల్లో ఏవైతే గ్రామ దేవత ఆలయాలు ఉన్నాయో తప్పకుండా గ్రామ దేవత ఆలయాలకెళ్ళి అక్కడ ఉమ్. అమ్మవార్లకు అభిషేకం చేసుకుని, అలంకారం చేసుకుని, చక్కగా అమ్మవార్లకు అక్కడ పొంగలి పెట్టుకుని, ఉమ్. పొంగల్ చేసి నైవేద్యం పెట్టుకుని గ్రామ దేవత ఆరాధన తప్పకుండా చేసుకొని తీరాలి. ఎవ్వరూ గ్రామ దేవతలను వదిలిపెట్టకూడదు. ఈరోజు కనుమ రోజున చేయవలసిందే అది. ఉహుం. ఈ చేసుకున్న తర్వాత మీరన్నట్టు కనుమ రోజున ఎవరు ప్రయాణం చేయరాదు. చేయరు. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుమని పశువుల పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉమ్. ఎవరైతే రైతుల పండగ కదా అసలు ఇది. రైతుకి అన్నీ చేస్తారు. పెద్దలకి బట్టలు పెట్టుకోవటం, పితృకార్యాలు చేయటం, దాన ధర్మాలు చేయటం అన్నీ చేస్తుంటారు కదా నాన్న. అవును. మరి రైతుకి ఎద్దులు, ఆవులు లేనిదే అసలు వ్యవసాయం అనేది ఉండదు కదా. కుదరదు. కాబట్టి తన దొడ్లో ఉన్న పశువులైన ఆవులకి, అలాగే ఎద్దుల్ని గానీ శుభ్రంగా వాళ్ళ దగ్గరలో ఉన్న చెరువులు గానీ, నదులు గానీ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఉమ్. శుభ్రంగా కడిగి, లేకపోతే అవి లేకపోతే ఇంట్లోనే పంపుల దగ్గర, తొట్ల దగ్గర శుభ్రంగా కడుగుతారు. అసలు మురికిపోయేలా శుభ్రంగా కడిగేసేసి, ఆవులకైతే పశురాజు బొట్టు పెట్టి, ఉమ్. ఆడవాళ్ళు గోపూజ చేయటం. యథావిధిగా గోపూజ చేసి, మెళ్ళో చక్కగా మాలవి వేసి, అట్లాగే అలంకరణ సామాగ్రి ఉంటుంది ఎద్దులకి, ఆవులకి కూడా. చక్కగా ఒంగోలు ఎద్దులనుకోండి ఇట్లా కోసుగా ఉంటాయి. వాటికి టోపీల్లాగా ఇత్తడితో గానీ, వెండితో గానీ చేస్తారు. పూర్వం తయారు చేయించి ఉంచేవాళ్ళు ఆ. ఆల్రెడీ. అట్లా ఒక కుచ్చు వాటికి మళ్ళీ తొడుగులాగా. ఊలు కుచ్చులు తొడిగేవాళ్ళు. ఆ ఊలు కుచ్చులు కూడా ఇట్టా వేలాడుతూ చాలా అందంగా అందంగా ఉంటాయి. ఉండేవన్నమాట. అట్టాగే పట్టెళ్ళు అంటారు మెళ్ళో. ఉమ్. ఎప్పుడైనా దేవాలయాల్లో నందీశ్వర విగ్రహాలు చూస్తాం కదా. ఉమ్. శిల్పి ఏ రకంగా చెక్కుతాడు వాటికి అవును. రంగుర చక్కని డిజైన్‌తో కూడిన నగలన్నీ చెక్కుతాడు కదా. అట్లా తయారు చేస్తారు పల్లెటూర్లలో. హుహు. వాటికి గంటల పట్టెళ్ళు, నడుముకు పట్టెళ్ళు, ఊలు కుచ్చులు, అలాగే కాళ్ళకి గజ్జెలు ఇవన్నీ కూడా కట్టి అందంగా తయారు చేస్తారు. ఆవులకైతే పశురాచి బొట్టు వాటికి కూడా పట్టెళ్ళు అవన్నీ తయారు చేస్తారు. లేగదూడలకి అన్నిటికీను. తయారు చేసిన తర్వాత వాటికి ఇష్టమైన ఆహారం గుగ్గిళ్ళు తయారు చేసి, తర్వాత తవుడు, అన్నంతో కూడిన అన్నం వండి, హ్మ్. తర్వాత బెల్లం కలిపిన పదార్థాలు, అరటిపళ్ళు ఇట్లా పశువులకి ఏవైతే ఇష్టమో అవి దానాగా తినిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటంటే గోపూజ అది కూడా చేసేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా మనం గోపూజ కూడా చేసుకునే వాళ్ళం అవుతాం. అవునండి. తర్వాత ఏంటంటే వీటన్నిటిని మేము చక్కగా ఇట్లా అలంకరించాము. మా గోవులకి గానీ, వాటికి చూడండి అలంకరణ సామాగ్రి ఎంతుందో, హ్మ్. మీకన్నా బాగా మేము అలంకరించామని చెప్పుకోటానికి ఒక పర్యాయం ఊరు మాత్రం వీటన్నిటిని తీసుకొని హ్మ్. తిరిగొస్తారు ఆహా! అందంగా. వీళ్ళకి తోడేంటంటే ఎట్టాగో గంగిరెద్దు వాళ్ళుంటారు గదా. హ్మ్. వాళ్ళు సన్నాయి ఊత్తారు. పీపీపీ అని. వాళ్ళకి హ్మ్. కొంత ఏదో ద్రవ్యం ఇచ్చి గ్రామం మొత్తం తిరిగొస్తారు. వాళ్ళతో పాటు ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గూడా పరుగులు పెడుతూ ఉంటారు. పల్లెటూరులో అయితే చాలా అందంగా ఉంటుంది ఈ దృశ్యం అవును. చూడటానికి. అందరి పశువులను చూపించుకుంటారు ప్రదర్శన చేసుకోవటం. హ్మ్. తర్వాత ఎవరైతే ఎద్దులు పందాల ఎద్దులు గూడా ఉంటాయి గదా. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత పందాలకు ఎద్దుల్ని గూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. హ్మ్. అక్కడ ఒక ఏర్పాటు చేస్తారు కదా మా ప్రదేశంలో. అక్కడ తీసుకెళ్ళటం జరుగుతుంది. చాలా విజువల్‌గా చాలా అందంగా ఉంటుంది అవును. ఊహించుకుంటేనే. ఇదంతా జరిగిన తర్వాత గ్రామ దేవతలకు కూడా పొంగళ్ళు పెట్టుకొని వచ్చేస్తారు. హ్మ్. ఆరాధన చేసుకొని వచ్చేస్తారు. కనుమ రోజున ఏం చేస్తారంటే మళ్ళీ సాయంత్రం పూట మనం ఎట్టాగో బొమ్మల కొలువు పెట్టుకునున్నాం గదా. ఈ రోజున కూడా యథావిధిగా బొమ్మల కొలువుకి కాస్త హారతిచ్చుకోవటం, నైవేద్యం పెట్టుకోవటం, హ్మ్. పేరంటాళ్ళని పిలుచుకొని చక్కగా వాయినాలిచ్చుకోవటం, ఇవన్నీ సరదాగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున రైతు ఏం చేస్తాడంటే ప్రత్యేకంగా తన దగ్గర వ్యవసాయం అనేది తనొక్కడు చేయలేడు కదమ్మా! హ్మ్. పాలేర్లు అని వాళ్ళ దగ్గర ఉంటారు. అవును. వాళ్ళకేంటంటే ఇదివరకైతే సంవత్సరానికి మాట్లాడుకునేవాళ్ళు జీతాలు. హ్మ్. మాట్లాడుకుని
మీకు 3 జతల బట్టలు, 4 జతల బట్టలు, కాళ్ళకి చెప్పులు ఇవన్నీ ఒక పద్ధతిగా మాట్లాడుకుంటారు ముందుగానే. కాబట్టి వాళ్ళకి కూడా నూతన వస్త్రాలు ఇవ్వటం, వాళ్ళకి కూడా చెప్పులు ఇవ్వటం, ఈ రోజున కూడా దాన ధర్మాలు చేసుకోవటం, బీదా బిక్కికి, హరిదాసులకు కానీ, గంగిరెద్దుల వాళ్ళకి కానీ, వీళ్ళకి కూడా దాన ధర్మాలు చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా పాలరులకు కూడా వాళ్ళకి కూడా తగిన డబ్బులు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు కనుమ రోజున మనం చేసుకుంటుంటాం. హ్మ్. దీంట్లో భాగంగానే తెల్లారి మనకి ముక్కనుమ అని వస్తుంది. తెల్లారి ముక్కనుమ. ముక్కనుమ అంటే ఇప్పుడు మనకి ఈ పండుగ 3 రోజులు కాదు, ఇంకా 4 4 రోజులు. రోజులమ్మా. ఆ! అసలు 4గో రోజే ముఖ్యమైనది చాలా మందికి. దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే కక్క ముక్క పండగ ఆ అంటారు రోజు దీన్ని. అదో పండుగ. ఎందుకంటే ఈ 3 రోజులు నీసు ముట్టుకోము. హ్మ్. ఎందుకంటే దైవ కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి నీసు ముట్టుకోము. ఇవాళ రోజున కూడా గ్రామ దేవతాలయాలకెళ్తారు. హ్మ్. గత రోజున అభిషేకాలు అవి జరిగి అమ్మవార్లు అలంకరించుకోవటం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చోట్ల జాతరలా చేస్తారండి సంక్రాంతి. అవును. రంగరంగ వైభవంగా జాతరలా చేస్తారు. 4, 5 రోజులు పండగలాగా హ్మ్. చేస్తారు కాబట్టి కక్కా ముక్కా పండగ కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయాలకు కూడా వెళ్ళి వాళ్ళకు కూడా నైవేద్యాలు, బోనాలు అవి సమర్పించుకుని ఎక్కడెక్కడ బంధువుల్ని, స్నేహితుల్ని చక్కగా పిలుచుకుని విందు భోజనాలు పెడతారు. ఆడవాళ్ళకైతే అసలు చేతి నిండా పనే పని ఈ రోజున. అంటే అవును. వంటలు గదా! ఇంకా అందుకని తెల్లారి ఊళ్ళన్నీ లేచిన కానించి ఆ! ఇంకా ఆ! వండే పనిలోనే ఉంటాం. ఊళ్ళన్నీ గూడా ఈ మషాడా వాసనలతో గుమాయించి పోతూ ఉంటాయన్నమాట. పొలిమేర దాకా వస్తాయి. అవును. ఏ రోజున ఏ పండక్కి ఎవరు రాకపోయినా ఆ ఈ రోజున పండక్కి మట్టుకు తప్పకుండా బంధువులు గాని, ఉంటారు. స్నేహితులు గాని తప్పకుండా వస్తారు. చాలా విందు భోజనాలతో రకరకాలుగా సందడిగా ఉంటుంది. ఈ హ్మ్. కనుమ, ముక్కనుమ. చాలా విశేషమైన పండగమ్మ. పెద్ద పండగ సంక్రాంతి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. మంచిది.